ప్రేమ పేరుతో ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు యువకుడు. పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎంఎస్సి పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న కొత్తపల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాలంటూ కొద్ది రోజులుగా ఆ యువతి వెంట పడుతూ ఉన్నాడు బొడ్డుల సాయి అనే యువకుడు. ఆ యువతి నిరాకరించడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. యువతి ఇంటిలో ఎవరూ లేని సమయంలో కత్తితో దాడికి పాల్పడ్డాడు. కరీంనగర్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆ యువతి చికిత్స పొందుతోంది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె నిరాకరించడంతో ఆమెపై కత్తితో దాడికి దిగాడు. ఈ దాడి అనంతరం ఆ గాయపడిన యువతి మాట్లాడింది. ఆమె ఏం మాట్లాడింది ఒకసారి విందాం. ఎప్పటి నుంచో వెంట పడుతాడు. మా అమ్మ వాళ్ళు ఇదివరకే 3-4 సంవత్సరాల కింద కేసు పెడతామని చెప్పారు. కేసు పెడతాం అప్పుడు చంపుతా అని అన్నాడు. అప్పుడు కేసు పెడతా అంటే వాళ్ళ ఇంట్లో అందరు వచ్చి బతలాడిరు కేసు అద్దు పని చెంబడబడాడని. మళ్ళీ ఇక మేము వాళ్ళ సందనాలు ఉన్నాం తెలియకుండా సడన్గా వచ్చిండు. ఇంట్లో వచ్చి కత్తి పట్టి కట్ చేసిండు. కరీంనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువతిని ప్రేమించాలి అంటూ వెంటపడ్డాడు. కొత్తపల్లికి చెందిన యువతి ఎంఎస్సి పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయి అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె నిరాకరించడంతో కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సాయిని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ యువకుడే ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఈ ఘటన గురించి మాట్లాడారు. పోలీసులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. దారుణం చోటు చేసుకుంది. కొత్తపల్లిలో ప్రేమ పేరుతో అమ్మాయిని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో కొద్ది రోజులుగా వెంటబడుతున్నాడు. ఆమె ఒంటరిగా ఉన్నటువంటి క్రమంలో బొద్దుల సాయి అనేటువంటి వ్యక్తి కొత్తపల్లిలోనే విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడి చేసిన వెంటనే సమాచారం అందుకున్నటువంటి తరుణంలో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సహాయంతో ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా ఆమె యొక్క పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యక్షంగా చూస్తున్నాం. తల్లిదండ్రులు, పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్షి ఆపేటువంటి పరిస్థితి కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆమెను ట్రీట్మెంట్ కొరకు కూడా తీసుకెళ్తున్నారు. మరి అదనపు పరీక్షలు, ఎందుకంటే ఛాతిలో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇట్లాంటి ప్రేమోద్వాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదంతా కూడా చాలా ఆందోళనకరంగా టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. కొద్దిసేపటికైతే పోలీసులు రంగంలోకి దిగారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ సైతం రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి కోణంలో సుధా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. తల్లి ఏదో షాప్ నిర్వహిస్తుంది, తండ్రి బయటకు వెళ్లారు. తల్లిదండ్రులు ఇద్దరు లేనటువంటి సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. దోషులు ఎత్తడి వారైనా కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా మనం గమనిస్తున్నాం. ఇలాంటి దాడులు జరగకూడదు. తెలుగు రాష్ట్రాల్లో పదే పదే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినా ఇట్లాంటి వాటిని నివారించడంలో విఫలమవుతున్నారు. మొన్నటికి మొన్న సెల్ఫీ సూసైడ్ చేసుకుని మృతి చెందారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లారంకు సంబంధించినటువంటి ఓ వ్యక్తి అయ్యప్పమాల వేసుకొని అది మరొక ముందే ఇట్లా అంబులెన్స్ లో ఆమెను ఇతర అదనపు చికిత్స కొరకి, ఇతర పరీక్షల కొరకి తరలిస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. మొత్తం మీద దీనికి సంబంధించి అదనపు పరీక్షలు నిర్వహించడానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే రంగంలోకి దిగారు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి కోణంలో సైతం ఇప్పటికే పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పరిస్థితి మాత్రం చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్పేసి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. అదనపు పరీక్షల నిమిత్తం అంబులెన్స్ లో ఇతర పరీక్షా కేంద్రానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక సెన్సేషన్ గా మారిందని చెప్పుకోవచ్చు. హతమార్చడానికి ఏకంగా ప్రేమ పేరుతో వేధించడము, కాదంటే తిరస్కరిస్తే ఒక్కసారిగా దాడి చేసి హతమార్చడము,
నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అనేటువంటి కోణంలో చూడడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇటు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి కోణంలో మార్కెట్ సమీపంలో కొత్తపల్లి ఇది మున్సిపాలిటీగా మారింది. కొత్తపల్లి మున్సిపాలిటీగా మారినటువంటి తరుణంలోనే ఇట్లాంటి ఘటన చోటు చేసుకుంది. వారికి సంబంధించినటువంటి బంధువులు ఇప్పటికే రంగంలోకి దిగారు. వాళ్ళంతా పోలీసులకి సమాచారం అందించగానే పోలీసులు ప్రాథమికంగా విచారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి వివరాలు అధికారికంగా తెలియజేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ యొక్క తల్లి ఉన్నారు. అసలు అమ్మ ఏం జరిగింది ఏంటి కనుక్కుందాం ఒక్కసారిగా. అమ్మ ఏం జరిగింది అమ్మ, అసలు ఎట్లా జరిగింది? ఏం జరిగింది తెలియదు సార్. మేము ఇంట్లో ఇవ్వలేము. అంత అయిపోయినాకనే వచ్చిన నేను. మీరేం పని చేస్తారమ్మా? నేను బీడీలు చేస్తా, చిన్న షాప్ ఉంది, షాప్ చూసుకుంటా. అంటే ఎప్పటి నుంచి పరిచయం ఆమెకి? మీ కూతురు డిగ్రీ అయిపోయిందా? ఇదివరకు వేధించేవాడా? గతంలో ఏమన్నా పిలిపించి మందలించిండ్రా, పంచాయతీ పెట్టిండ్రా? అంటే వాడు వచ్చి అమ్మాయిని అరేంజ్మెంట్ చేసి పెట్టింది ఇంతకు 2-3 టైమ్స్. ఓకే. అప్పుడు మాకు కూడా చెప్తే మేము కూడా వాడిని బెదిరించినాము. బెదిరించిన తర్వాత మామూలుగా సర్దుమనిగింది కదా అని అనుకున్నాము. ఎందుకంటే మంచిగా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుండ్రు. అబ్బాయి కూడా ఎదురుగా ఎదురుగానే ఇల్లు ఉంటుంది అన్నట్టు. వాడు ఏంటంటే లోకల్గా ఉండలేడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే వీళ్ళు పోరాడు ఇక్కడ ఉంటే ఇట్లా ఇబ్బంది అయిందని చెప్పి వేరే మంచి దగ్గర జీతం ఉంచారు వాడిని. నిన్న ఏది ప్రజాపాలన దాని గురించి నిన్న వచ్చిండు వాడు. వచ్చిన తర్వాత నిన్న అంత బాగానే ఉన్నాడు. కానీ సడన్గా వీళ్ళు ఏం చేశారంటే తమ షాప్ ఉంటుంది వాళ్ళకు, చిన్న బట్టల షాప్ ఉన్నది. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఇల్లంతా కొంత బట్టలు అమ్మడానికి పోయిండు. ఈ టైం చూసి వాడు అమ్మాయి మీదకి అది వాడు ఇంట్లోకి వచ్చి దొరకబట్టి కత్తితోటి కట్ అయిపోయిందట. కట్ అయ్యేసరికి అమ్మాయి తప్పించుకుంటే కూడా ఇచ్చి పెట్టకుండా అది చేస్తే చేతు కట్ అయిందట. ఇక్కడ కూడా ఇక్కడ మెడ కూడా కట్ అయింది. గొంతు కట్ అయ్యేసరికి అమ్మాయి బాగా వరిన తర్వాత ఎదురుగా ముస్లిమ్స్ ఉంటారన్నట్టు వాళ్ళు లేతుంది కదా అని చెప్పి ఉరికేసరికి వీడు పరారైండు. అంటే చిల్లర మల్లరగా తిరుగుతున్నాడని చెప్పి తల్లిదండ్రులు సైతం ముందుగానే అతన్ని వేరే ప్రాంతానికి పంపినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ వేధించాడు. మళ్ళీ పేరుతో ఇవే తిరస్కరించింది. అంటే వెంటనే ఎవరు చూశారు అసలు? వెంటనే అంటే ఇప్పుడు ఇంటి ముందు ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చిల్లులు పెట్టేసరికి పక్కనే వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పిరాని వాళ్ళ బాబాయిలు వాళ్ళు అందరూ ఉంటారు అన్నట్టు. వాళ్ళ ఊరికి వచ్చి అమ్మాయిని వాళ్ళ తల్లి వేరే దగ్గర ఉంటే ఆమెను తీసుకుని వచ్చి వాళ్ళకి అప్పేపి అంతా ఇటు హాస్పిటల్ తీసుకుని వచ్చారు. మీరు చెప్పండి, మీరు అక్కడే ఉంటారా? మీకు దీనికి సంబంధించి? దూరం ఉంటాము, మా రిలేషన్స్ అవుతారు. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ విషయం నాకు తెలిసి వచ్చేసాను అంతే అండి. అంటే ఇట్లా చూడొచ్చు, ఒక విచక్షణ రహితంగా ప్రేమ పోరుతోనే దాడి చేయడము, ఇట్లా హతమార్చడానికి కూడా ప్రయత్నం చేయడానికి యాక్చువల్లీ ఇది ఒక 5 years నుండి ఉందని తెలుస్తున్నది. కానీ నాకు యాక్చువల్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదండి. దీని గురించి మాట్లాడడానికి నాకు సరిగా అవగాహన లేదు. ఇప్పుడు వచ్చి మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఇట్లాంటి వారిని ఎట్లా చేస్తే బాగుంటుంది? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు సెన్సేషన్ గా మారాయి. ఘటనలు జరిగినప్పుడే రాష్ట్ర వ్యాప్త ఆందోళన జరుగుతుంది. ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మేము వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే మంచి ఈ రోజుల్లో బాగాలేదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పినాం. కానీ ఇట్లాంటివి జరిగితే ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఆమె ప్రాణం పోతే ప్రాణం తీసుకొచ్చే పరిస్థితి అయితే ఎవరి దగ్గర లేదు. ఈ విధంగా చేయడం మంచిది కాదు. వాళ్ళు గట్టిగా చట్టరీత్యంగా బాగా చర్య తీసుకోవాలని నేను అంటున్నాను. అంటే ఎంత వయసు ఉంటుంది ఆ సాయి అనేటువంటి పిల్లగానికి? డిగ్రీ చదివిండా? చదువుకున్నాడు. 28 సంవత్సరాలు ఉంటుంది. 10th క్లాస్ ఏమో ఫెయిల్ అనుకుంటారు. 10th క్లాస్. అమ్మాయి డిగ్రీ అయిపోయింది. అమ్మాయి MSc మ్యాథ్స్ చేసింది. అయిపోయింది, మళ్ళీ ప్రిపేర్ అవుతుంది స్టడీకి. ఇంకా మీరేమవుతారు అక్కడ? మీరు కొత్తపల్లినా? ఏం జరిగింది? ఏం జరిగింది? ఎట్లా తెలుసు? ఇప్పుడు ఎంతమంది వచ్చాను, మేము అక్కడ చూడలేదు. మీకు చుట్టాలా? మా ఫ్రెండ్ వల్ల కూతురు. అమ్మకి తెలిసినాకనే వచ్చాను, ఇక్కడికి వచ్చాను, డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. అమ్మాయి MSc అయిపోయింది. అమ్మాయి MSc అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ప్రిపేర్ అవుతుంది, ఇంకా వేరే దాని గురించి కోచింగ్ పోతుందని చెప్పింది. మొత్తం మీద ఆపినటువంటి తరుణంలో ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి క్రమంలో సైతం రక్తసిక్తమైంది. కొంతమందికి మెడ పైన ప్లస్ ఇక్కడ సైతం జరిగింది. వాళ్ళ బాబాయ్ కాపాడేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దానికి సంబంధించి ఆయన కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి తరుణంలోనే ఇక్కడ ఆమెకు దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇతనికి రక్తసిక్తమైంది. మొత్తం మీద మీరు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఇదంతా అంటుందనా కదా? చాలా ఇక్కడ ఉన్న ఎక్కడ కట్ అయింది ఆమెకి? హ్యాండ్స్ ఇక్కడ. చాలా విచక్షణ. అంటే కత్తి పెద్ద ప్లాన్ తోనే వచ్చిందా? అవును సార్.
ప్లాన్ తో వచ్చేసారు. ఇంతకుముందు పంచాయతీ మందలించారు, ఆయన పక్కకు పంపించారు. అలాంటిది ఏం లేదు, ఏం లేదు. సడన్ గా అటాక్ చేశారు సార్. అతను ఇంతకుముందు మాకు ఎలాంటిది ఏం లేదు, ఇలాంటిది ఏం లేదు. వాడు అంతా ఇది అయ్యి ఇట్లా మా పాపను ఇట్లా చేసాడు సార్. వాడు మొత్తం మీద చాలా విషాదకరమైనటువంటి ఘటనగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మతి స్థిమితం ఉందా లేదా ఉన్మాదిగా మారి ప్రేమ పేరుతోని దాడి చేయడము, విచక్షణ రహితంగా పొడవడం అనేది భావ్యం కాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలు ప్రాంతాల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇట్లాంటివి రిపీట్ అవుతున్నాయి. అక్కడ అమ్మాయి ఎంఎస్సీ పూర్తి చేసింది, ఉన్నత విద్యావంతురాలు, ఆమె మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వేధిస్తున్నారని చెప్పి ఇతర ప్రాంతాలకు పంపించినప్పటికీ కూడా ఆమె మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య. పోలీసులు మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వారి బంధువులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఆమె త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. కొత్తపల్లికి చెందిన పీజీ పూర్తి చేసి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్రమంలో గత కొంతకాలం నుంచి కూడా నిన్నే వివాహం చేసుకుంటానని అంటూ వెంటబడుతున్నాడు. అదే ప్రాంతానికి ఇంటికి సమీపంలో ఉన్నటువంటి బంధువు బత్తుల సాయి అనేటువంటి వ్యక్తి విచక్షణ రహితంగా తనని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, లేకుంటే ఎవరికి దక్కద్దంటూ కత్తితో దాడి చేశారు. పరిస్థితి విషమించడంతో స్థానికుల సహాయంతో కరీంనగర్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాము. ఆసుపత్రి వైద్యులు మనతో ఉన్నారు. ఎట్లా ఉంది కండిషను? ఆమె మెడపైన చేతిపైన గాయాలైనట్టుగా ప్రాథమిక నిర్ధారణ అయింది. మా దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం ఒంటి నిండా చాలా బ్లడ్ ఉందండి, బీపీ కూడా చాలా తక్కువ ఉంది తనకి. సో మా అబ్జర్వేషన్లో ఒక 3 చోట్ల మనము ఇంజురీస్ చూసుకున్నాము. ఒకటి నెక్ పైన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఇంకోటి చేతి పైన. సో లెఫ్ట్ సైడ్ నెక్ పైన ఉన్నది చాలా డీప్గా ఉంది ఇంజురీ, అది లెఫ్ట్ సైడ్ కొంచెం మామూలుగా ఉన్నది అన్నట్టు. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత బ్లీడింగ్ ఫస్ట్ కంట్రోల్ చేసేసి తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చేసి కొంచెం పెయిన్కి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చేసినాము. పేషెంట్ కొంచెం స్టెబిలైజ్ అయిపోయింది. సో వచ్చినప్పుడు బీపీ చాలా తక్కువ ఉండే, తర్వాత 100, 110 వచ్చింది. మనకు కావాల్సిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్ కోసం శాంపుల్ తీసుకున్నాము, చూస్తున్నాము హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఏమన్నా బ్లడ్ గిట్ట రిక్వైర్మెంట్ ఉందా లేదా అని. ఇంకోటి ఈ నెక్ దగ్గర మేజర్ వెజల్స్ ఉంటాయి కాబట్టి ఆ మేజర్ వెజల్స్కి ఏమన్నా ఇంజ్యూర్ అయిందా అన్న దానికోసం స్కాన్కి ఇప్పుడే పంపించాము. ఎగ్జాక్ట్లీ అండి. అంటే సెన్సిటివ్ ఏరియా ఎందుకంటే మన గుండె నుంచి పోయే రక్తనాళాలు మేజర్ వెజల్స్ అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోతుంటాయి అన్నట్టు. సో వాటికి ఏ చిన్న ఇంజూరీ అయినా కానీ కూడా మనిషి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది అన్నట్టు. దాని కన్ఫర్మేషన్ కోసం నేను ఇప్పుడు కలర్ డాప్లర్ కోసం పంపించాను నేను. సో కలర్ డాప్లర్ అయిపోయిన తర్వాత దాని ఎవిడెన్స్ తెలుస్తుంది మనకి, అంటే మేజర్ ఇంజురీస్ ఏమన్నా ఇంజూరీ అయినాయా లేకుంటే మామూలుగా ఉందా అని చెప్పేసి. సో దాన్ని బట్టి మా ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించడానికి వరకైతే ఇతర ల్యాబ్కి పంపడం జరిగింది. వచ్చిన తర్వాత పూర్తి సమాచారం తెలుసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే మెడ ప్రాంతం ఇక్కడ తీవ్రంగా గాయమైంది కాబట్టి ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి ఇంజురీస్ కూడా అధికంగా ఉంది, బ్లీడింగ్ ఉంది, బ్లడ్ ఎక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పరిస్థితి ఇప్పుడే చెప్పే పరిస్థితి అయితే లేదు అని చెప్తున్నారు. ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డ సాయి అనే యువకుడు కొత్తపల్లికి చెందిన యువతపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ యువతి కరీంనగర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. MSc కంప్లీట్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. కొత్తపల్లికి చెందిన కావ్యశ్రీ అనేటువంటి యువతి పైన ప్రేమోన్మాది విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలతో కరీంనగర్ ఆసుపత్రికి చేరుకుంది. సమాచారం అందగానే పోలీసులు రంగంలోకి దిగారు. మనతో మాట్లాడడానికి స్థానిక ఏసీపీ గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే ప్రేమోన్మాది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. అలాంటి ఘటన ఇక్కడ జరిగింది అనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు సాయంత్రం కొత్తపల్లి గ్రామంలో అందాజ 6:30, 7 గంటల మధ్యలో ఈ సంఘటన జరిగింది. అమ్మాయి పేరు అడెప్ కావ్యశ్రీ. అమ్మాయికి 26 సంవత్సరాలు ఉంటాయి. అమ్మాయి MSc కంప్లీట్ చేసుకొని తమ గ్రామంలోనే ఉంటుంది ఉద్యోగాన్వేషణలో. ఈ అబ్బాయి పేరు బత్తుల సాయి, అదే వయసు ఉంటుంది. అతను కూడా వాళ్ళ ఇంటి ముందే ఉంటాడు. 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రేమ వ్యవహారం విషయంలో పంచాయతీ జరిగినాయి. అమ్మాయి వాళ్ళు పెళ్లి చేసుకున్న క్లియర్గా చెప్పింది. అప్పటి నుంచి అతను దూరంగా ఉన్నాడు. మధ్యలో ఏంటంటే అమ్మాయిని వేధిస్తున్నాడు, పెళ్లి చేసుకోమని చెప్పి అమ్మాయి రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఈ 1 వీక్ బ్యాక్ కూడా వాళ్ళ ఫాదర్కి మెసేజ్ పెట్టిండు, అమ్మాయి నాకే పెళ్లి చేయు, నాతో సుఖపడుతుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దని. అబ్బాయి కూడా ఆ అమ్మాయి తండ్రికి మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఆ కోపంతో ఏంటంటే ఈరోజు సాయంత్రం అమ్మాయి ఒంటరిగా ఉన్నది చూసి అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిండు.
అమ్మాయితోని గొడవపడి కత్తితో దాడి చేస్తే మెడ మీద 2 వైపులా గాయాలైనాయి. ఆ చెయ్యి అడ్డం పెడితే చేతి వేలు కూడా 4 వేలు తేయడం జరిగింది. డాక్టర్లు ప్రజలు అబ్జర్వేషన్ పెట్టారు. ఆ ట్రీట్మెంట్ కొనసాగుతుంది. నేరస్తుడు పరారులో ఉన్నాడు. కేసు నమోదు చేసి అతని కోసం బృందాలు తిరుగుతున్నాయి. కేసు నమోదు చేసి అతని మీద కఠిన చర్య తీసుకుంటారు. ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు? ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ ఏమైనా పెట్టారా? అంతే 354D అండ్ 307 సెక్షన్లో అటెంప్ట్ మర్డర్ 307లో కేసు నమోదు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద గతంలో సైతం ఇలా పంచాయతీ జరిగింది, పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. అమ్మాయిని తనకి ఇచ్చి వివాహం చేయమని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నిరాకరించడంతోనే పెళ్లికి ఒప్పుకోవట్లేదని చెప్పేసి కక్ష పెంచుకున్నటువంటి వ్యక్తి ఎట్లాగైనా ఆమెను కోరుకున్న యువతిని దక్కించుకోవాలనుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఉన్నత చదువులు చదివింది, ఎంఎస్సీ పూర్తి చేసింది అమ్మాయి. ఇతను మాత్రం 10th క్లాస్ మాత్రమే పూర్తయ్యాడు. ఆ బొద్దుల సాయి అనేటువంటి వ్యక్తి ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఖరాఖండిగా చెప్పారు. దానిపైన పలుమార్లు పంచాయతీ కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వినకుండా విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి హతమార్చే ప్రయత్నం చేశారు. నాకు దక్కకుంటే ఎవరికి దక్కొద్దు అనేటువంటి విచక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో ఇలా జరిగిందని చెప్పి వివరిస్తున్నారు. మొత్తం మీద విషయం తెలుసుకున్నాక వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు పరారులో ఉన్నారు. అతని కొరకు గాలింపు చేస్తున్నాము. పలు సెక్షన్ల మీద 354D అటెంప్ట్ మర్డర్ పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం. ఆమె పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గా ఉంది, క్రిటికల్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV, కరీంనగర్ నుండి.